యువత అన్ని రంగాల్లో రాణించేందుకు సంకురాత్రి ఫౌండేషన్ కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ప్రముఖుల చేత విద్యార్థులకు ఉమెన్ ఎంపవర్మెంట్ పై అవగాహన కల్పించడం అభినందనీయమని పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో స్వర్గీయ శేషకుమారి జయంతిని పురస్కరించుకుని సంకురాత్రి ఫౌండేషన్ జేఎన్టీయూకే సంయుక్త ఆధ్వర్యంలో లక్కరాజు శేషకుమారి 3వ ఉమెన్ ఎంపవర్మెంట్ లెక్చర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు, జేఎన్టీయూకే పివి ప్రసాదరాజు, కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం, ఎడిల్గేవ్ ఫౌండేషన్ సిఇఓ నగ్మాముల్లా పాల్గొన్నారు. లక్కరాజు సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా లక్కరాజు శేషకుమారి చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు ఉమెన్ ఎంపవర్మెంట్ పై విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా లక్కరాజు సత్యనారాయణరాజు టిక్కు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా హాజరైన నగ్మా ప్రసంగాన్ని అన్ని కాలేజీలకు ఆన్లైన్ ద్వారా అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Let's give one big round of applause to the memory of Chief Mandate. I've been requested to speak about women empowerment, but what is even women empowerment? So, and I was also told that I should use my own personal experiences to speak, to make some points, also use leadership lessons I have learned in my limited exposure. So I thought, let me break this into, I'll tell you 3 stories and some learnings that I have absorbed from life. Especially because this group is young, vibrant, largely a lot of wonderful young girls who are sitting here eagerly listening, and some I think very important men who are sitting here who are also going to be an integral part of the journeys of the girls in their family. This is a great tribute to the lady who we have very strong association with the Srimati Sheshakumari Garu, and we miss her so dearly, but we want to celebrate her life through these lectures, and this is the 3rd lecture. I am glad we have Nagma here to share some of her thoughts. We all believe in women empowerment. It's the time we believe in Nari Shakti also. Thank you for giving this opportunity, because I don't want to take too much time. Nagma can tell a lot of things. I think today, the girls are much more focused about their careers, their future, about doing the right thing in society. So I don't think we need to empower them. But I think it's important to motivate them with the right examples in society. And we have one example in Nagma here today. And before that, let's talk about Sheshakumari Garu. అయితే అంత ఆదర్శ మహిళ మరి కాకినాడలో ఉండడం, ఆవిడతో పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. Her affection, her dedication, her commitment was endless for all the causes that were right and deserving. She was so focused on the institutions that came up in Kakinada, especially Nagarjuna Fertilizers when it came up. And as the HR manager, she was, I think, it came up in the right way, primarily because of her. ఒక మహిళా శక్తి అంటే ఎన్ఎఫ్సిఎల్ లో హెచ్ఆర్డి అంటే హెచ్ఆర్ లో వాళ్ళు చేసిన అంటే ఏదైనా కూడా ప్లేస్మెంట్స్ అంటే శేష్ కుమార్ గారు హెచ్ఆర్ ఎన్ఎఫ్సిఎల్ లో ఉన్నారు. ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు ఈ మధ్య హెచ్ఆర్ అందరూ చోట ఉన్నారు, కానీ ఎప్పటి నుంచో ఉన్న మంచి పేరు. అలాగే ఎనీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇష్యూ మన కాకినాడ ఉందంటే జేఎన్టీ అండి, ఏ ఇష్యూ అయినా కూడా వారు సేవలు అందించారు. ఎవరు కెనాట్ ఫర్గెట్ హర్ నేమ్. అంత చక్కని మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక శ్రీమూర్తి మహిళా శక్తి ఆవిడ పేరు మీద కానీ ఆ మెమరీతో ఈ చక్కని అందరికి పిల్లలకి ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ లీడర్తో అందరితో మాట్లాడాల్సిన నిజంగా
వారు ఎక్కడున్నా కూడా వారికి ఆనంద బాష్పాలు వస్తాయి. అది చేసినందుకు టిక్కు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటా